గుంటూరు జిల్లా బాపట్లలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం తపన పడే నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కు రోజు రోజుకు ప్రజల ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ప్రజలందరూ జనసేన సభ్యత్వాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ జిల్లా నాయకులందరూ కలిసి అత్యధిక సభ్యత్వాలను నమోదు చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. ఏదైతే గ్రామాలని అలాగే అక్కడ వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం నుంచి విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్న ఈ ప్రభుత్వంలో ఆయన మార్క్ అంటే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రోడ్లు లేని కరెంట్లు లేని మనకి గిరిజన ప్రాంతాలలో కూడా ఈ రోజున మా అధ్యక్షులు అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి చూసి కూడా ఇంచుమించు అక్కడికి 1000 కోట్లతో ఇంచుమించు 900 కిలోమీటర్ల రోడ్లను అన్నిటిని కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం అంటే మనకి 7 దశాబ్దాలు అయిన తర్వాత కూడా ఈ రోజున మనకి ఇంకా చేయకపోతే మన ఈ కూటమి ప్రభుత్వంలో మనం ఏర్పాటు చేయటం, అలాగే గ్రామ సభలు కూడా 13,326 గ్రామ సభలు ఒకేసారి ఏర్పాటు చేసి గ్రామాలన్నింటిని కూడా అభివృద్ధి చేసేటట్టు కార్యక్రమాలని పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా రోడ్లను కానీ మౌలిక వసతులను కానీ గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయనట్టు ఈ 20 నెలల్లో కూడా చాలా రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయటం, అలాగే మనకి ధాన్యం కొనుగోలు విషయం చూస్తే గతంలో చూస్తే రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ అంటే ధాన్యానికి సంచులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే మనకి మిల్లర్స్ దగ్గర కానీ మోచర్ అని కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మన ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా 48 గంటల్లోనే ధాన్యానికి మనం డబ్బులు వేస్తామని చెప్పి చేసి 24 గంటల్లో 5 గంటల్లో కూడా రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా అంటే ఎప్పుడు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగట్లేదు వాటిలన్నింటినీ కూడా చేసుకుంటూ అంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మన ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మా జనసేన పార్టీ తరపు నుంచి అనేక కార్యక్రమాలను కూడా తీసుకువెళ్తున్నాం. జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ఆశయంతో మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధే నాకు ధ్యేయం. రాష్ట్రంలో ప్రజలకి మంచి జరగాలి అనే ఏకైక ఆలోచనతో 24లో కూటమిని ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర ప్రజలకి ఎంతవరకు మంచి చేయగలుగుతాను, రాజకీయాలంటే ఏదో నాకు వెంటనే పదవి కాదు రాష్ట్రం బాగుండాలి అనే ఏకైక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేసి ఈ గడిచిన 20 నెలల కాలంలో కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగా అలానే సంక్షేమం కానీ గతంలో చెప్పాడు మేము ఇంత చేసాం ఇప్పుడు ఎవరు చేయలేరని, అంతకు మించి సంక్షేమం చేస్తూ ఒక పక్కన అభివృద్ధి చేస్తూ రెండో పక్కన ఆగిపోయినటువంటి రాజధానిని పునర్నిర్మాణం చేస్తూ ఆగిపోయినటువంటి ఇరిగేషన్స్